బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూలై 1న తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఎల్లుండి నామినేషన్లు నమోదు కానున్నాయి. జూలై 1న ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, అరవింద్ పేర్లు వినబడుతున్నాయి. మరోవైపు ఎన్నికల టీం ఓటర్ లిస్టును రెడీ చేస్తుంది. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై అభిప్రాయాల సేకరణ జరగనుండగా జూలై 1వ తేదీనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది. కొత్త సారథి నేతృత్వంలో స్థానిక ఎన్నికలకు వెళ్తామంటున్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పగ్గాలు అప్పజెప్తామంటున్నారు బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీ లక్ష్మణ్. జూలై 1న తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఎల్లుండి నామినేషన్లు నమోదు కానున్నాయి. జూలై 1న ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, అరవింద్ పేర్లు వినపడుతున్నాయి. మరోవైపు ఎన్నికల టీం ఓటర్ లిస్టును రెడీ చేస్తుంది. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై అభిప్రాయాల సేకరణ జరగనుండగా జూలై 1వ తేదీనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది. కొత్త సారథి నేతృత్వంలో స్థానిక ఎన్నికలకు వెళ్తామంటున్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పగ్గాలు అప్పజెప్తామంటున్నారు బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీ లక్ష్మణ్. రైట్, ఇక తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికనైతే జూలై 1న జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి, ఎలా సమాయత్తం అవుతున్నారు? రైట్ శాలిని, ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ నూతన రథసారథికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే బీజేపీ నూతన అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికకు సంబంధించి రేపు నోటిఫికేషన్ వెలువడనుంది, విడుదల కానుంది. అయితే సోమవారం ఈ నెల 30వ తేదీన నామినేషన్ల దరఖాస్తు కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే భారీ ఎత్తున ఆశావాహులు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే ఈ నెల 30వ తేదీన నామినేషన్ల స్వీకరిస్తారు ఆశావాహుల నుంచి. ఆ తర్వాత జూలై 1వ తేదీన ఎన్నిక ఉండబోతా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులతో పాటు కౌన్సిల్ మెంబర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఎన్నికలో వారికి ఓటర్ లిస్టుకి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా బీజేపీ అధ్యక్ష రేసులో బండి సంజయ్తో పాటు అటు ప్రధానంగా ఈటెల రాజేందర్తో పాటుగానే ఎంపీగా ఉన్నటువంటి నిజామాబాద్ ఎంపీ అరవింద్, అదేవిధంగా మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణ, వీరు ఈ నలుగురు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాన పోటీ కూడా అటు మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు అటు ధర్మపురి అరవింద్ మధ్య ఉండనున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఎవరెవరు ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేస్తారు, ఆ నామినేషన్లలో ఎవరి వైపు పార్టీ ముఖ్య నేతలు, డీసీసీ జిల్లా అధ్యక్షులు, వారితో పాటుగానే కౌన్సిల్ మెంబర్స్ మొగ్గు చూపుతారు అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటికే బీసీకి బీజేపీ రాష్ట్ర రథసారథి అవకాశం ఇస్తాము అనేది అధిష్టానం చెప్పకనే చెప్తున్న నేపథ్యంలో కూడా ఇరువురు నేతలు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఈటెల రాజేందర్తో పాటుగానే అటు అరవింద్ కుమార్ కూడా ధర్మపురి అరవింద్ బీసీ సామాజిక వర్గ నేత. అయితే ఈ ఇరువురు నేతల మధ్యనే టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే రేపు ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ అధిష్టానం విడుదల చేయబోతా ఉంది. ఆ తర్వాత ఈ నెల 30వ తేదీన నామినేషన్ల స్వీకరణ, జూలై 1వ తేదీన ఎన్నిక ఉండనున్నట్లయితే తెలుస్తా ఉంది. అలాగే రాజు, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై కూడా అభిప్రాయాల సేకరణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్.
డెఫినెట్ జాతీయ కౌన్సిల్ సభ్యులకు సంబంధించి ఎంపికకు సంబంధించి ఇప్పటికే కసరత్తు జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో మరింత బీజేపీని బలోపేతం చేసేందుకు ఇప్పటికే వ్యూహరచన చేస్తూ ఉంది. అందులో భాగంగానే జాతీయ కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకోవడంలో రాష్ట్ర ముఖ్య నేతల కీలక పాత్ర ఉంటుంది కాబట్టి అందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కూడా కీలకమైనటువంటి అంశం ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల ఈటెల రాజేందర్ కు అధ్యక్ష పదవి కట్టబెడతారు అనేటటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి భావనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తాం. అంటే ఏ సమీకరణ దృష్టిలో పెట్టుకొని ఎన్నిక జరుగుతుంది? పూర్తి స్థాయిలో అటు ముఖ్య నేతలు ఆశావాహుల నుంచి రాష్ట్రంలోని ముఖ్య నేతలు జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగానే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ వారు బలాబలాలను చూసుకొని ఇప్పటికే ఈటెల రాజేందర్ అందరినీ ముందుకు వెళ్తున్నటువంటి నేతగా ఉన్నారు. గతంతో కంటే ఇప్పటికీ అందరితో హైదరాబాద్ ముఖ్య నేతలతో పాటుగానే అన్ని జిల్లాల నేతలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ధర్మపురి అరవింద్ సైతం పార్టీ బలోపేతానికి ఆయన వంతు కృషి చేస్తున్నారు. అదేవిధంగా తనదైన శైలిలో కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎంపిక ఉండనున్నట్లు తెలుస్తా ఉంది. అయితే బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఈ ఇరువురు నేతల మధ్య ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. చివరి నిమిషంలో బండి సంజయ్ పేరు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.